ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య తిరువెంకట వైభవం మరొక సంచికకు మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమాచార్య సంకీర్తనల్లో సకల దేవతా వర్ణన మనకి కనబడుతుంది. ఆ కోవలో అన్నమాచార్యుల వారు దత్తాత్రేయుని కీర్తించిన సంకీర్తన తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. ఎంత అద్భుతంగా ఈ సంకీర్తన ఉంటుందంటే శ్రీ వెంకటేశ్వరుణ్ణి దత్తాత్రేయుణ్ణి ఇద్దరిని కూడా కొనియాడుతూ జ్ఞానయోగి అని, కర్మయోగి అని, బ్రహ్మయోగి అని, అభ్యాస యోగి అని అన్నమాచార్యుల వారు కీర్తించడం జరుగుతుంది. ఎందుకని? మొత్తం మనకి జ్ఞానాన్ని ప్రసాదించేది ఆ దైవమే, అలాగే మన కర్మ ఫల పరిత్యాగాన్ని చేయించేది ఆ దైవమే. అదేవిధంగా మనతో యజ్ఞాలు చేసినప్పుడు మొత్తం అంతా కూడా మహత్కార్యాన్ని చేయించే బ్రహ్మయోగి ఆ దైవమే. మనతో నిత్యము సంసారాన్ని చేయించి అభ్యాస యోగి ఆ దైవమే. ఆ విషయాన్ని తెలుపుతూ ఎంతో చక్కటి పదజాలంతో ఈ సంకీర్తన మనకి దర్శనమిస్తుంది. అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫలపరిత్యాగము చేయించు. కపురుల గరిమల కర్మయోగి, ఇవి రెండు కూడా మనకి తాళ్లపాక పద సాహిత్యంలో అరుదుగా కనిపించే పదాలు. కపురుల గరిమల. కపురు అంటే ఒక రకమైన అద్భుతమైన అందం, అలాగే గరిమ అంటే ఘనత. కపురుల గరిమల అందంగా ఘనంగా ఫలపరిత్యాగాన్ని చేయించే కర్మయోగి ఆ దైవం అంటాడు ఆయన. అంటే ఎంత పండితులైనా కూడా ఫలపరిత్యాగానికి సిద్ధపడాలి. ఆ ఫలపరిత్యాగాన్ని చేయించే కర్మయోగి ఆ దైవం. అదేవిధంగా మనం చేసే ప్రతి విధిని కూడా బ్రహ్మార్పణ చేసి ఆ బుద్ధిని మనకు అణువణువున రంగరించి ఉన్నత పదాన్ని చేరేందుకు కనికరించే పన్నగ శయనుడు ఆ బ్రహ్మయోగి. సదా పన్నగం మీద శయనించి ఉంటాడు. ఆ విషయాన్ని ఎంతో స్పష్టంగా మనకి భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని మనకి ఎంతో చక్కగా భగవద్గీతలో దర్శనమిస్తుంది. సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమద్రవ్యం బ్రహ్మమే. దాన్ని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రవం కూడా బ్రహ్మమే. యజ్ఞకర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని ఆ విధంగా భగవంతునిగా చూసేవారు పరమాత్మని సునాయాసంగా పొందుతారు. ఈ మహత్కార్యాన్ని మన చేత చేయించే బ్రహ్మయోగి ఆ దైవం. అదేవిధంగా శ్రీనివాసుని కొనియాడుతూ తనరగ కపిలుడై అంటాడు ఆయన. ఈ దైవమే కపిలుడు అని చెప్పాడు. కపిలుడు ఎంత మహాజ్ఞానం మనకు తెలుసు. కపిల వృత్తాంతం చాలా గొప్పగా మనకి పురాణాల్లో సందర్శనమిస్తుంది. ఆయన మహాపండితుడు, అలాగే కారణభూతుడు. దేవహూతితో కపిలుడి సంవాదం మనకి మహాభాగవతంలో చాలా గొప్పగా దర్శనమిస్తుంది. ఆ కపిలుడే ఈ దైవం అంటున్నాడు. తనరగా ఇదొక గొప్ప పదం. తనరు అంటే ప్రకాశించు, అతిశయించు. తాళ్లపాక పద సాహిత్యంలో మనకి గొప్ప గొప్ప పదాలు చాలా దర్శనమిస్తాయి. అరుదైన పదాలు ఎన్నో దర్శనమిస్తాయి. అటువంటి వాటిలో ఈ తనరగ అన్న పదం ఒకటి. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై వనరగ సంసారయోగము కృపసేయు అనిమిష గతులను, అంటే ఎక్కడ ఆగని రీతిలో మనకి ప్రసాదించే అభ్యాస యోగి ఆ దైవం అని చెప్తున్నాడు. ఈ సంకీర్తనలో దత్తాత్రేయుడికి శ్రీనివాసుడికి అభేదాన్ని ప్రతిపాదిస్తున్నాడు. మనకి లభ్యమైన తాళ్లపాక పద సాహిత్య సంకీర్తనల్లో దత్తాత్రేయుని కీర్తించే ఏకైక సంకీర్తనం ఇది. అంత అరుదైన సంకీర్తనగా రూపుదిద్దుకున్న తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి. తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి
అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి తపముగా ఫల పరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు సాన పట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు. అన్ని చేతలోను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగ జపి అన్ని చేతలోను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగ జపి ఉన్నత పదములు పునరంగ కరుణించు పండగ శయనుడే బ్రహ్మయోగి ఉన్నత పదముల పునరంగ కరుణించు పండగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు సాన పట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు. కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై బుధరగ సంసార యోగము కృపసేయు అనిమిషాగతులను అభ్యాసయోగి తానే తానే ఇందరి గురుడు సాన పట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు సాన పట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు. మన కార్యక్రమం పేరు అన్నమయ్య తిరువెంకట వైభవం. అన్నమాచార్యుల వారికి తిరుమలలో కీర్తించడానికి అనువుగానిది ఏదీ లేదు. ప్రతిదీ కూడా
అన్నమయ్య సంకీర్తనలో భాగమైంది. కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ, తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ అనే ఈ సంకీర్తన అన్నమాచార్య సంకీర్తనలో సుప్రసిద్ధమైన సంకీర్తన. కాణాచైన కొండ అన్నాడు ఆయన. గుర్తుగా కనుల ముందుగా నిలిచే కొండ అది. మన కనుల ముందున్న వైకుంఠం ఆ తిరుమల కొండ అంటున్నాడు ఆయన. తెట్టెలాయ మహిమలే, ఇది కూడా చాలా అరుదైన పదప్రయోగం. ఆ తెట్టె అంటే రాశి, అలా రాసులుగా మహిమలు చూపించే కొండ తిరుమల కొండ అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే అంత గొప్ప కొండ తిరుమల కొండ. విష్ణు పర్వతానాం అధిపతి అనే శృతి వచనం ద్వారా పర్వతాలకి అధిపతి అయిన ఈ దైవం వెంకటాద్రికి విశేషమైన ఆధిపత్యాన్ని కలిగించి వెంకటేశ్వరుడయ్యాడు. హృత్కమలంలో సిరుల లక్ష్మిని పెట్టుకుని శ్రీనివాసుడయ్యాడు. అటువంటి దైవం కొలువైన కొండ కాబట్టి అంతటి మహిమ. వేదములే శిలలై వెలసినది కొండ. మొత్తం ఆ తిరుమల కొండల్లో ఉన్న శిలలే వేదాలు అంటున్నాడు ఆయన. ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ. ఎటు చూసినా కూడా పుణ్యరాసులు ఆ కొండలో నిబిడీకృతమై ఉన్నాయట. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ. ఇది ఒక అద్భుతమైన పదప్రయోగం. అన్నమాచార్యుల వారికి తిరుమల కొండ అంటే ఎంత ప్రేమ ఉందో ఈ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ అని చెప్పడంలో మనకి తెలుస్తుంది. గాదిలి అంటే కూడా కూరిమి, ప్రేమ. ఎంతో ప్రేమతో ఆ బ్రహ్మాది లోకాలకి కొనగా ఈ కొండని సృజించి శ్రీ వెంకటేశ్వరుడు అక్కడ కొలువయ్యాడు అని చెప్పే విధంగా ఆయన ఈ పదాన్ని వర్ణించాడు. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి విభుడైన శ్రీ వెంకటేశ్వరుడు నెలవై ఉండే కొండ ఈ శేషాద్రి కొండ. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ. ఇది కూడా చాలా గొప్ప ప్రయోగం. సర్వదేవతలు, మొత్తం దేవతలందరూ కూడా మృగజాతుల్లా, అంటే అవి ఏ రకమైన మృగాలైనా కావచ్చు. మానవుల్లో కూడా కొంతమంది ఉత్తమ స్వభావం ఉన్న వాళ్ళని మనం దేవతలుగా పరిగణించవచ్చు. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ, నిర్వహించి జలధులే నెట్ట చెరులైన కొండ. మొత్తం సముద్రాలన్నీ కూడా అక్కడ జలధారలు, ప్రవహించే జలధారలు అని చెప్తున్నాడు ఆయన. ఉర్వి తపస్సులే తరువులై నిలిచిన కొండ. మహత్తరమైన పదప్రయోగం. ఈ భూమిలో ఉన్న తపస్సులు అందరూ కూడా ఆ తరువుల్లో అక్కడ నిల్చున్నాయట. పూర్వపు అంజనాద్రి ఈ పొడవాటి కొండ. ఆంజనేయుడు ఆడుకున్న అంజనాద్రి ఈ కొండ అని చెప్తున్నాడు ఆయన. వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ, పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ. ఇది కూడా చాలా గొప్ప పదప్రయోగం. వరాల్ని కొటారుగా, అంటే ఏదో ఒకటో రెండో వరాలు కాదు, రాసులుగా ఇస్తాట ఆయన, కొటారు పోసినట్టుగా. పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ. లక్ష్మీకాంతుడు ఉండే కొండగా ప్రసిద్ధమైన కొండ ఇది. పరగు అంటే ప్రవర్తిల్లు ప్రసిద్ధమగు. ఇది కూడా అన్నమాచార్య సంకీర్తనలో మనకి పదే పదే కనబడుతుంది. పరగి నదివో గద్దెపై వాడే, పరగి శ్రీ వెంకటేశుడు మహాలక్ష్మితో, ఇలా పరగు అన్న పదం విరివిగా అన్నమాచార్యుల వారు ప్రయోగించడం జరుగుతుంది. కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ, విరివైనదిదివో శ్రీ వెంకటపు కొండ. ఇది కూడా చాలా గొప్ప పదప్రయోగం. ఇదేదో మామూలు కొండ కాదు, ఆషామాషి కొండ కాదు, చాలా విస్తృతమైన ప్రశస్తి కలిగినది ఈ తిరుమల కొండ అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే కౌలవు వెంకటనాయక అని మనం పిలవగానే మన చెంతకి వచ్చి భక్తుల కోర్కెల్ని తీర్చే దైవం ఆ శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. మనకి దైవం యొక్క రూపాలు 5 విధాలు, పరమాత్మ స్వరూపాలు 5. మొదటిది పరస్వరూపం, అంటే వైకుంఠ రూపం అన్నమాట, వైకుంఠంలో కొలువైన రూపం. రెండోది ఊహాస్వరూపం, ముముక్షువులకి మునులకి గోచరించే రూపం. మూడోది విభవస్వరూపం, అంటే ధర్మరక్షణ కోసం ధరించే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాల రూపం. నాలుగోది అంతర్యామి స్వరూపం. అంతర్యామి స్వరూపం మనందరికీ తెలుసు. అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి అంటుంది ఉపనిషత్తు. మన అంగుష్టమాత్రంలో మన అంతర్యామిగా మన అంతరాత్మలో కొలువై ఉన్నాడు. అది అంతర్యామి స్వరూపం. 5వది అర్చారూపం. అర్చారూపం అంటే తిరుమల వంటి సుప్రసిద్ధమైన దేవాలయాల్లో కొలువై ఉండి పూజలు అందుకునే రూపం. అటువంటి అర్చారూపం కొలువైన అద్భుతమైన కొండ తిరుమల కొండ. ఆ తిరుమల కొండని కీర్తించిన అరుదైన ఆణిముత్యం కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ, తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ అనే ఈ సంకీర్తన.
కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ కాదిలి బ్రహ్మాదిలో కముల కొనల కొండ గాదిలి బ్రహ్మాదిలో కముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ ఉర్వి తపసులే కరువులై నిలిచిన కొండ ఉర్వి తపసులే కరువులై నిలిచిన కొండ పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ వరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ వరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలెల్లా గుహల నిండిన కొండ కురిసి సంపదలెల్లా గుహల నిండిన కొండ తిరివైనదిరిగో శ్రీ వెంకటపు కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా
మనకి అన్నమాచార్య సంకీర్తనల్లో తిరుపతిలో కొలువైన గోవిందరాజు, వెంకటాద్రిలో కొలువైన గోవిందుడు, ద్వాపర యుగాన గోపకాంతలతో చరించిన గోవిందుడు కూడా మనోహరంగా దర్శనమిస్తారు. అయితే ఈ సంకీర్తనలో తిరుపతి నగరంలో కొలువై ఉన్న గోవిందరాజస్వామిని కీర్తిస్తూ, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు అంటున్నాడు ఆయన. గోవిందరాజస్వామి రాజసం వర్ణించనలవి కానిది. అందులోనూ గోవిందరాజస్వామిని వర్ణించాలంటే అన్నమయ్యకి ఎనలేని ఆసక్తి. కొలువై విన్నాడు వీడే గోవిందరాజు, కొలకొల నీగి వచ్చే గోవిందరాజు అంటాడు చోట ఓ సంకీర్తనడు. అదేవిధంగా కోడెకాడు వీడు గదే గోవిందరాజు, జోడైన సకులు అంటే సకులంటే తన దేవేరుడు తాను చొక్కుచున్నాడు, చాలా పరవశంతో ఉన్నట్టు ఆయన. అదేవిధంగా కుందణంపు దట్టి గట్టి గోవిందరాజు, సంధి గొంతుల సతుల గూడె గోవిందరాజు అంటాడు ఆయన. ఈ విధంగా గోవిందరాజస్వామిని వర్ణించడం అన్నమాచార్యుల వారికి ఎంతో ఇష్టమైన విషయం. ఆ విషయం ఇక్కడ ప్రస్ఫుటంగా మనకి సంకీర్తనలో కనబడుతుంది. ఆయన రాజసం అంతా కూడా మనకి ఇక్కడ ఆయన వర్ణిస్తాడు. మనందరం కూడా తిరుపతిలో గోవిందరాజస్వామి దర్శనం చేసుకుని ఉంటాం. ఎంత ఘనంగా ఆ స్వామి కొలువై ఉంటాడో, ఎంత రాజసాన్ని ఒలికిస్తూ ఉంటాడో మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ సంగతిని చరణాల్లో ఎంత గొప్పగా రాశాడు చూడండి ఆయన. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి, అద్భుతమైన పదప్రయోగం. ఉలిపచ్చి అంటే లేలేత నవ్వు అనమాట, చిరు మందహాసం అంటాను చూసారా, అలా ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి కొలువు చేయించుకుని గోవిందరాజు. ఏం చేసుకుంటున్నాడండి ఈయన అంటుంటాం కదా మనం, ఎంత గొప్పగా వెలుగుతున్నాడండి అని. అంత గొప్పగాను ఆయన సేవ చేయించుకుంటున్నాడు. జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను, శ్రీదేవి భూదేవి చెరొక పక్క కూర్చుని ఆయన పాదాలు ఒత్తుతుండగా, కొలది మీర మెచ్చి నీ గోవిందరాజు అంటున్నాడు ఆయన. పరిమితి మించి వాళ్ళిద్దరిని కూడా ప్రశంసగా చూస్తున్నట్టు ఆయన. కొలది మీర మెచ్చి నీ గోవిందరాజు. అదేవిధంగా రెండో చరణంలో అదే నాభి కమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. స్వామి పద్మనాభుడు, ఎందుకంటే ఆయన పద్మంలో బ్రహ్మ పుట్టాడు, ఆ విషయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు ఆయన. అదే నాభి కమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. ఎటువంటి లోటు లేకుండా ఆయన ఉన్నట్ట. చెదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు. అతిశయించిన రీతిలో వాళ్ళిద్దరూ సేవ చేస్తూ ఉంటే అమితమైన ప్రేమను కురిపిస్తున్నట్ట. ఆ సేవ చేసే శ్రీదేవికి భూదేవికి ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన. అదేవిధంగా ఆయన ఏ రకంగా శయనించాడో మనకి మూడో చరణంలో కనబడుతుంది. ఒప్పుగా వామకరము ఒగిసాచి వలకేల కొప్పుకడు మెత్తినాడు గోవిందరాజు. ఒప్పుగా వామకరము, చాలా ఘనమైన రీతిలో కుడి చేతిని ముందుకుంచి, ఇంకొక క్రమమైన రీతిలో తన ఎడమ చేతిని పెట్టుకున్నట్టు ఆయన. ఆ విషయాన్ని తెలియజేయడానికి ముందు ఎడమ చేతిని తర్వాత కుడి చేతిని రెండింటిని కూడా ఆయన వర్ణించాడు. ఒప్పుగా వామకరము ఒగిసాచి, ఆ ఎడమ చేయి పొడవుగా సాధించాట, కుడి చేత్తో తల కిందుగా పెట్టుకున్నట్టు. కొప్పు కడువు మెత్తినాడు గోవిందరాజు. ఆ తన జుట్టు కింద పెట్టుకున్నాడు ఆయన, తల కింద పెట్టుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రిని 20 శంఖు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు. ఈ గోవిందరాజు శ్రీ వెంకటాద్రి మీద కూడా కొలువై ఉన్నాడు. మీరు ఆ విషయం మర్చిపోకండి. ఈ గోవిందరాజు ఎక్కడున్నాడు? శంఖ చక్రాలతో అద్భుతమైన రీతిలో కత్తిని కఠారాన్ని కూడా ఆయన చెంత ఉంచుకున్నాడు అని తెలియజేస్తూ గోవిందరాజస్వామి విలాసాన్ని రాజసాన్ని అద్భుతమైన రీతిలో ఈ సంకీర్తనలో ఆవిష్కరించాడు తాళ్లపాక అన్నమయ్య. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే
పచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు పులి పచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు జలచాక్షులిద్దరూను సరిపాలనొత్తగాను కొలది మీరు మెచ్చేని గోవిందరాజు జలచాక్షులిద్దరూను సరిపాలనొత్తగాను కొలది మీరు మెచ్చేని గోవిందరాజు కుమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కుమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అదే నాభికమలన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. అదే నాభికమలన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. చెదరక తనవంత సేవ చేసే సతులకు తుదిగుచ్చి వలపులు గోవిందరాజు. చెదరక తనవంత సేవ చేసే సతులకు తుదిగుచ్చి వలపులు గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒడిగా జీవనకేల కుప్పు కడు నెత్తినాడు గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒడిగా జీవనకేల కుప్పు కడు నెత్తినాడు గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంఖు చక్రాల కుప్పే కమాలము పట్టే గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంఖు చక్రాల కుప్పే కమాలము పట్టే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే అన్నమాచార్య సంకీర్తనల్లో అధ్యాత్మ సంకీర్తనలు ఎంతో భక్తిభావంతో విరాజిల్లుతూ ఉంటాయి. ఎంత కమనీయమైన భక్తి ఆ సంకీర్తనలో ప్రకటమవుతుందో మనకు ఒక్కొక్క సంకీర్తనని పరిశీలించినప్పుడు అతి స్పష్టంగా తెలుస్తుంది. ఈ సంకీర్తన ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి అంటున్నాడు ఆయన. సకల లోక నాయకుని అన్నమాచార్యుల వారు కీర్తించే విధం
అపూర్వం, అప్పుడప్పుడు చమత్కార భరితం. శ్రీహరి లీలా వైభవాన్ని కీర్తిస్తూ ఆ దైవం విభిన్న వర్ణాల్లో ఏ విధంగా దర్శనమిస్తున్నాడు మన కనుల ముందు ఉంచుతున్నాడు ఆయన. కొన్ని సంకీర్తనల్లో శ్రీహరి వర్ణాన్ని, కొన్ని సంకీర్తనల్లో ఆయన ధరించిన ఆభరణాల్ని, కొన్ని సంకీర్తనల్లో ఆయన చూపే కృపా విశేషాన్ని వర్ణించడం అన్నమాచార్యుల సంకీర్తనల ప్రాశస్త్యాన్ని చాటుతుంది. ఈ సంకీర్తనలో కూడా అదేవిధంగా శ్రీనివాసుడు కొలువై ఉన్న విధం, అంటే శ్రీనివాసుడు కావచ్చు, శ్రీమన్నారాయణుడు కావచ్చు, ఇద్దరికీ అభేదం లేదు. పాల జలనిధిలోన పలుమారు తేలగాను నీలవర్ణమెల్లపోయి నిండు తెలుపైనట్టు. ఆయన క్షీరసాగర శయనుడు, పాల జలధిలో ఆయన పడుకున్నట్ట, అదే పనిగా ఆ పాల జలధిలో తేలగా ఆయన నీలవర్ణం అంతా పోయి తెల్లగా అయిపోయేట. నీలవర్ణమెల్లపోయి నిండు తెలుపైనట్టు. మేలిమి కప్పుర కాపు మేన నిండ నించగాను పోలికే వేరొక్కటాయ పురుషోత్తమునికి. తిరుమల దేవాలయంలో శ్రీనివాసుడికి ప్రతి క్షణం ఆ కర్పూరపు కాపు అద్దుతూ ఉంటారు. ఎలమి కప్పుర కాపు అదే చాతుకున్నవాడు అంటాడు శ్రీనివాసుడిని కొనియాడుతూ తాళపాక అన్నమయ్య. ఆ విషయాన్ని తెలియజేస్తూ మేలిమి కప్పుర కాపు, చాలా గొప్పదైన కప్పుర కాపుని ఆయన శరీరం నిండా నించగా పోలికే వేరొక్కటాయ పురుషోత్తమునికి, ఆయన పోలికే మారిపోయింది అంటున్నాడు, పురుషోత్తముడు మారిపోయేట. అలాగే వేడుక కాళిందిలోన వేమారు ఈదగాను ఆడనే కమ్మర నలుపైనట్టు. ఇప్పుడు ద్వాపరయుగానికి వెళ్ళిపోయాడు ఆయన. గోవిందుడు ఎంత గొప్పగా ఆ కాళింది పరిసరాల్లో తిరిగాడో మనందరికీ తెలుసు. వేడుక కాళిందిలోన వేమారు ఈదగాను, అదే పనిగా కాళింది నదిలో ఈదుతూ ఉండటంతో ఆడనే కమ్మర నలుపైనట్టు. ఆ కాళిందిలో ఉన్న నలుపంతా కూడా ఈయన శరీరానికి అంటుకుందిట. తోడనే తట్టు పుణుగు తొప్పదోగనించగాను జాడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి. ఇది కూడా అద్భుతమైన పదప్రయోగం. తట్టుపుణుగు కాపు గురించి మనందరికీ తెలుసు. తిరుమలలో అద్భుతంగా జరిగే సేవల్లో తట్టుపుణుగు కాపు ఒకటి. ఒక రకమైన ఆ పిల్లి నుంచి సేకరించిన సుగంధ ద్రవ్యాన్ని ఈ తట్టుపుణుగు కాపులో ఉపయోగిస్తాడు. అక్కడ ఆచార్యుల వారు ఉపయోగించి చక్కగా ఆ శ్రీనివాసుడికి ఆ తట్టుపుణుగు కాపుని అద్దుతారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ తోడనే తట్టుపుణుగు తొప్పదోగనించగాను. ఈ తొప్పదోగు అన్నది తాళపాక పద సాహిత్యంలో మనకి కనిపించే అరుదైన పదాల్లో ఒకటి. తొప్పదోగు అంటే అమితమైన ఉత్సాహానికి, విజృంభణకి ప్రాతిపదికగా తాళపాక పదకవులు వాడారు. ఆ విషయాన్ని మనకి ప్రతి సంకీర్తనలో కూడా మనం గమనించవచ్చు. విభిన్న సంకీర్తనల్లో అద్భుతమైన రీతిలో అంతకు ముందు వాడబడిన పదాలకి ఊతంగా బలంగా ఈ పదం నిలుస్తుంది. తోడనే తట్టుపుణుగు తొప్పదోగనించగా, చాలా ఉత్సాహంగా ఉద్ధృతంగా ఆ కాపుని నించగా జాడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి, సర్వేశ్వరుడి జాడే మారిపోయింది అంటున్నాడు ఆయన. అలమేలు మంగను వరమందునే నిలుపగాను అలరి బంగారు వర్ణమైనట్టు. ఆవిడ మరి బంగారు వర్ణంతో శోభిల్లుతూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి నిత్యానపాయని, నిరతానపాయని శ్రీనివాసుడి హృదయం మీద కొలువై ఉంటుంది ఆవిడ. అలమేలు మంగను వరమందునే నిలుపగాను అలరి బంగారు వర్ణమైనట్టు. నలుపు వర్ణంలోంచి బంగారు వర్ణంలోకి మారిపోయేట ఆయన. నలుగడ సొమ్ములతో నానా వర్ణములు నిలిచే శ్రీ వెంకట నిలయమూర్తికి. నాలుగు వైపులా, మొత్తం అన్ని వైపులా అద్భుతమైన ఆభరణాలు ధరించి ఆ శ్రీ వెంకట నిలయమూర్తి అద్భుతమైన రీతిలో నాకు దర్శనమిస్తున్నాడు అంటూ అన్నమాచార్యుల వారు చాలా సుందరమైన రీతిలో కీర్తించిన సంకీర్తన ఇది. ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్లా వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. ఆరంభంలోనే ఆయన చెప్పేశాడు, పురాణాల సారం మొత్తం తీసుకొచ్చి ఈ దేవదేవుణ్ణి కీర్తించినా కూడా, ఎన్నిసార్లు వర్ణించినా కూడా నాకు కొత్తగానే ఉంటుంది అని చెప్పాడు అన్నమయ్య. ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. వేమారు
కొత్తలాయ విశ్వలోకపతికి. జలనిధిలోన పలుమారు తేలగాను, పాల జలనిధిలోన పలుమారు తేలగాను, నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు, పాల జలనిధిలోన పలుమారు తేలగాను, నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు, మేలిమి కప్పుర కాపు మేన నిండ నించగాను, మేలిమి కప్పుర కాపు మేన నిండ నించగాను, పోలిక వేరొక్కటాయ పురుషోత్తమునికి, ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల, వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి, వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. వేడుక కాళిందిలోన వేమారు నీరగాను, వేడుక కాళిందిలోన వేమారు నీరగాను, ఆడనే సంబరనలు పైనట్టు, వేడుక కాళిందిలోన వేమారు నీరగాను, ఆడనే సంబరనలు పైనట్టు, తోడనే తట్టు పొడుగు తప్పదోగనించగాను, తోడనే తట్టు పొడుగు తొప్పదోగనించగాను, జాడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి, ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల, వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి, వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. అలమేలు మంగను పురమందునే నిలుపగాను, అలమేలు మంగను పురమందునే నిలుపగాను, అలరి బంగారు వర్ణమైనట్టు, అలమేలు మంగను పురమందునే నిలుపగాను, అలరి బంగారు వర్ణమైనట్టు, నలుగడ సొమ్ములతో నానా వర్ణములు, నలుగడ సొమ్ములతో నానా వర్ణములు, నిలిచే శ్రీ వెంకట నిలయమూరితికి, ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల, వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి, ఏమని వర్ణించునొకో ఇంక పురాణములెల్ల, వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి, వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి, వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. అన్నమయ్య శ్రీనివాసుడి ప్రభావాన్ని అనేక సంకీర్తనల్లో అద్భుతమైన రీతిలో కొనియాడాడు. అటువంటి సంకీర్తనలో ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావము, వేమరు ఓ పుణ్యులాల వినరో ఈ కథలు అంటున్నాడు ఆయన. ఇక్కడ శ్రీనివాసుడి ప్రభావాన్ని ప్రతి వాక్యంలో అద్భుతమైన రీతిలో అన్నమాచార్యుల వారు కీర్తించడం జరిగింది. మనకి శ్రీవిభుడి మహిమ గురించి
ఎంత కొనియాడినా తనివి తీరదు అన్న సంగతి తెలిసిందే. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది కఠోపనిషత్తు. అణువులో ఉన్నాడు ఆయన, పరమాణువులో ఉన్నాడు, జగమంతా నిండి ఉన్న మహామహితాత్ముడు ఆ దైవం ఉంటుంది కఠోపనిషత్తు. అటువంటి దైవాన్ని కీర్తిస్తూ ఇతని ప్రభావాన్ని ప్రాభవాన్ని ఎన్ని కథలుగా చెప్పుకున్నా నేను పొగడలేకపోతున్నాను అంటున్నాడు ఆయన. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము, వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు అంటున్నాడు ఆయన. ఇక్కడ అద్భుతమైన రీతిలో శ్రీనివాసుడి ప్రభావాన్ని ఆయన కొనియాడుతున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో చెప్తున్నాడు. అన్నమాచార్యుల వారికి శ్రీనివాసుడిని ఎంత కొనియాడినా తనివి తెరదు. ఒక సంకీర్తనలో ఆయన కుండలి మణిమయ భూషణు కువలయదళ వర్ణాంగుని అండజపతి వాహనుని అగణిత భవహరుని మండన చోర కదమనుని మాలాలంకృత వక్షుని నిండు కృపాంబుధి చంద్రుని నిత్యానందుని కోరుదు నామది ననిశము గుణధరు నిర్గుణు కృష్ణుని అంటాడు ఆయన. అలా అన్ని విశేషణాలు వాడినా కూడా ఆయనకి తృప్తి ఉండదు. అందుకే చెప్తాడు ఆయన, వేమరు ఓ పుణ్యులాల వినరో ఈ కథలు. ఆయన ప్రభావాన్ని ఎన్నిసార్లు విన్నా కూడా తప్పులేదు, విన్న కొద్దీ మీకు ఆనందాన్ని ముక్తిని కలిగిస్తుందని చెప్తున్నాడు ఆయన. అనంత సూర్య తేజుడట, కాంతి చెప్పనంత. ఆయనే అనంత సూర్య తేజుడు. ఆయన కాంతి గురించి ఎంత చెప్పగలం మనం. ధనుజాంతకుండట, ప్రతాపమెంత. ఎక్కడైతే దుష్టత్వం పెచ్చరిల్లుతూ ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు అవతరిస్తూ ఉంటాడు. ఆ దుష్ట రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటాడు. ఆయన ప్రతాపాన్ని ఎంతని కొనియాడను. మనసిజ గురుడట, మరి చక్కదనం ఎంత. సాక్షాత్తు ఆ మన్మధుడికే గురువు లాంటి వాడు, మన్మధుడికి తండ్రి అయినవాడు. ఆయన చక్కదనాన్ని నేనేమని కొనియాడను. వనజదు గనిన ఎట్టి వాడట, ఘనతెంత. ఈ చరాచర సృష్టిని సృష్టించే బ్రహ్మకే ఆయన తండ్రి. ఆయన ఘనతను నేనేమని చెప్పగలను. గంగా జనకుడట, కడు చెప్పే పుణ్యమెంత. ఆ గంగాదేవికి ఈయన తండ్రి. ఆయన పుణ్యం గురించి నేనేం చెప్పగలను. చెంగట భూకాంతుడట, సింగారమెంత. అన్ని అందాలకు నెలవైన ఆ భూకాంతకు ఈయన పతి. ఆయన సింగారాన్ని ఏమని చెప్పగలను. రంగగు లక్ష్మీశుడట, రాజసమ్ములెంచనెంత. సకల సంపదలకి మూలమైన శ్రీ మహాలక్ష్మికి ఈయన భర్త. ఆయన రాజసాన్ని ఏమని కొనియాడగలం. అంగవించు సర్వేశుడట, సంపదెంత. అన్నిటినీ మించి ఆయన సకల లోకాలకి నాయకుడైన సర్వేశ్వరుడు. ఆయన సంపదని ఎంతని చెప్పగలం. మాయానాథుడట, ఇదొక అద్భుతమైన పదప్రయోగం. శ్రీవిభుడు మాయకి నాథుడైన. మనకి మాయకి సంబంధించిన 2 అద్భుతమైన వాక్యాలని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అన్నాడు ఆయన జ్ఞాన విజ్ఞాన యోగంలో. నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను మామూలు కన్నులకు గోచరించను అని. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా నా మాయలో కప్పబడిందని కూడా పరమాత్మ చాలా అద్భుతంగా సెలవిచ్చారు. దైవీహేష గుణమయి మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపంచంతే మాయామేతాన్ తరంతితే అంటారు ఆయన జ్ఞాన విజ్ఞాన యోగంలోనే. ప్రకృతి త్రిగుణాత్మకమైన దైవీ శక్తి, అదంతా కూడా నా మాయ. అధిగమించడం అనేది చాలా కష్టతరం. కానీ నాకు సంపూర్ణ శరణాగతిని సమర్పించిన వారు ఈ మాయని సునాయాసంగా దాటిపోగలరు అంటారు ఆయన. అది చెప్పడానికి ఆయన చిన్న పదం వాడాడు అన్నమాచార్యుల వారు. అందుకే అన్నమయ్య ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అవతారాన్ని వర్ణించిన సందర్భాలు కూడా మనకి కోకొల్లలుగా కనబడతాయి. మాయానాథుడట, మహిమ వచించుటెంత. ఆ మాయానాథుడి మహిమను నేనేమని చెప్పగలను. ఏ ఎడతా విష్ణుడట, సర్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువే ఈ దైవం. ఇరవెంత. ఆయన ఎక్కడ కొలువై ఉన్నాడు అని నేను స్థానం చెప్పగలనా. కానీ ఆయన కొలువై ఉన్నాడు. ఎక్కడ? తిరువెంకటగిరుల్లో కొలువై ఉన్నాడు. పాయక శ్రీ వెంకటాద్రిపతి ఏ వరములిచ్చే. ఎప్పుడు కూడా వెంకటాద్రికి దూరం కాకుండా అపురూపమైన వరాలని భక్తులకి ప్రసాదించే 1000 రూపుల వాడట. 1000 రూపాలు కలిగిన ఆ దైవం. ఆయన వైశాల్యాన్ని విస్తారాన్ని ఎంతని కొలవగలను అంటున్నాడు ఆయన. 1000 రూపుల వాడట, విస్తారమెంత. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము. వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు.
ప్రభావము ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమరువు పుణ్యులాల వినరు ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమరువు పుణ్యులాల వినరు ఈ కథలు ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమరును పుణ్యులాల వినరు ఈ కథలు ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము అనంత సూర్య తేజుడట అనంత సూర్య తేజుడట కాంతి చెప్పనెంత అనంత సూర్య తేజుడట కాంతి చెప్పనెంత ధనుజాంతకుండట ప్రతాపమెంత అనంత సూర్య తేజుడట కాంతి చెప్పనెంత ధనుజాంతకుండట ప్రతాపమెంత మనసిజ గురుడట మరి చక్కదనమెంత మనసిజ గురుడట మరి చక్కదనమెంత వనజ జుగని గయటి వాడట ఘనతింత మనసిజ గురుడట మరి చక్కదనమెంత వనజ జుగని గయటి వాడట ఘనతింత ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమరువు పుణ్యులాల వినరు ఈ కథలు ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము గంగా జనకుడట కడు చెప్పే పుణ్యమెంత గంగా జనకుడట కడు చెప్పే పుణ్యమెంత చెంగట భూకాంతుడట సింగారమెంత గంగా జనకుడట కడు చెప్పే పుణ్యమెంత చెంగట భూకాంతుడట సింగారమెంత రంగగు లక్ష్మీ చూడట రాజసమ్ములించనెంత రంగగు లక్ష్మీ చూడట రాజసమ్ములించనెంత అంగవించు సర్వేశుడట సంపదెంత రంగగు లక్ష్మీ చూడట రాజసమ్ములించనెంత అంగవించు సర్వేశుడట సంపదెంత
శ్రీ వెంకటాద్రిపతి అయి వరములిచ్చే వేయి రూపుల వాడట విస్తారమెంత ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ప్రేమరో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము హరే ఈ అద్భుతమైన సంకీర్తనతో నేటి సంచిక సుసంపన్నమవుతోంది. మీ అందరికీ నమస్సులు. ఓం నమో వెంకటేశాయ.